దేవుని ఘనమైన శ్రేష్టమైన నామునకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాల సమయమందు ఈ విధంగా కలుసుకొని దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు మనకు అందరికి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మరి చక్కగా వాక్యం వింటున్నారని, వాక్యం ద్వారా బలపడుతున్నారని ఆశపడుతూ ఉన్నాను. తిరిగి రాత్రి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాక్యం వింటున్నటువంటి మీకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి గత వారం మనం దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు మరి లెంట్ని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. పోయిన 20వ తారీఖున బుధవారం స్టార్ట్ అయింది, లెంట్ డే స్టార్ట్ అయినాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు మనం పోయిన వారం మాట్లాడుకున్నాం కదా. లెంట్ అంటే ఏంటనే విషయాన్ని గురించి, లెంట్ అంటే మరి వసంతకాలం అని హీబ్రూ భాషలో అర్థం వస్తుందని, మరి ఆ రీతిగానే ఆకులు రాల్చే కాలంలో ఆకులు ఏ విధంగా రాలిపోయి చెట్లు నూతనంగా చిగురు పడతాయి, ఆ విధంగా విశ్వాసి కూడా ఈ శ్రమల కాలంలో తన యొక్క పాత అలవాట్లు, పాత స్వభావాలు, పాత యొక్క తలంపులని విడిచిపెట్టుకొని నూతనంగా ప్రభువులో బలం పొందుకొని నూతనంగా ఎదగాలి మనం తెలుసుకున్నాము. అయితే అసలు ఉపవాసం అనే విషయాన్ని గురించి, అంటే ఈ ఉపవాసం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి కూడా పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఉపవాసం అన్న గురించి అంటే ఉపేక్షించుకున్నటని, పా అంటే పరిశుద్ధంగా ఉండటని, వా అంటే వాక్యం ధ్యానించటాన్ని, సా అంటే సహవాసం కలిగి ఉండట, ము అంటే ముక్తిని పొందటని విషయాన్ని గురించి గత వారం మనం నేర్చుకున్నాం. అయితే ఈ రాత్రి మనం ఉపవాసాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నట్టు మనము ఈ ఉపవాసం చేయటం ద్వారా మనలో రావలసిన మార్పు ఏంటి, ఎలాంటి మార్పు మనలో రావాలి, ఈ ఉపవాస దినాల్లో, ఈ 40 దినాల శ్రమల దినాల్లో, లెంట్ డేస్లో ఉపవసించి ప్రార్థిస్తున్నటువంటి మనలో రావలసిన మార్పు ఏంటి, ఏ విషయాల్లో మనం నూతనపరచబడాలి, ఏ విషయాల్లో మనం నూతనంగా చిగురు పెట్టాలి అనే విషయాన్ని గురించి, ఏ స్వభావం మార్పు రావాలి అనే విషయాల గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. మరి వాక్యం వింటున్నందుకు మీకు వందనాలండి. కొంతమంది వాక్యం విన్నవారు మీకు సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా తెలియని వారికి కూడా పరిచయం చేయండి, చెప్పండి. మరి కీర్తన టీవీని గురించి చెప్పండి. చక్కగా వాక్యం చూడండి, ప్రార్థన చేయండి. వాక్యం చెబుతున్న మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మీరు ఎంతగా ప్రార్థన చేస్తే మరి ప్రభు పనులు మేము కూడా అంతగా వాడబడతాం కాబట్టి మా కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, అదేవిధంగా మరి స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్ ఇస్తున్నారు కదా, నంబర్స్కి మీ యొక్క ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే తెలియచేయండి. అది ఏమైనా పర్వాలేదు, మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే ఈ నంబర్కి కాల్ చేసి చెప్పినట్లయితే తప్పకుండా మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. జనరల్గా చేస్తూ ఉంటాను. ఏదన్నా ప్రత్యేక అవసరం మీరు తెలియచేస్తే ఆ ప్రార్థన వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పర్సనల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు పరిచయం చేయండి. మా అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. మరి ఈరోజు దేవుని వాక్యంలో నుంచి 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా మనలో రావాల్సిన మార్పు గురించి, ఎలాంటి మార్పు రావాల గురించి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటగా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా మనలో ఏమి రావాలంటే, దేవుని సన్నిధిలో చేరి ఈ 40 దినాలు ఉపవసించి ప్రభువుతో సహవాసం చేస్తూ మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మరి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్న మనలో మొట్టమొదటిగా రావాల్సిన మార్పు ఏంటంటే, క్రీస్తు యొక్క సారూప్యము మనలో ఏర్పడాలి, ఆయన స్వరూపం మనలో కనబడాలి. అందుకే మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. కుమారునితో సారూప్యం గలవారుగా మనం మార్చబడాలి. తన కుమారుడితో, ప్రభువుతో, యేసుక్రీస్తు వారితో సమరూపం కలిగినటువంటి వారంగా ఆయన యొక్క స్వారూప్యంలోకి నీవు నేను మార్చబడాలి. ఇంక రెండవదిగా జరగవలసింది ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే అక్కడ రాయబడిన అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ ఎందేర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మరి ప్రియులారా, మరి నా పిల్లలారా, క్రీస్తు స్వరూప్యం మీ అందు ఏర్పడి వరకు మీ నిమిత్తమే మరలా నాకు ప్రసవేదన కలుగుతుందని చెప్పని క్రీస్తు స్వరూప్యం యొక్క ప్రాముఖ్యతను గురించి పౌలు వారు ఇక్కడ గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రభువుతో ఈ 40 దినాలు సహవాసం చేయడం ద్వారా మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మరి యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినప్పుడు, ఆయన గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు వాళ్ళకి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే,
మరి యేసుని మీరు పట్టుకోవడానికి ఆ దుండగులు వచ్చినప్పుడు ఆయన ఒక సూచన చెప్తాడు, ఒక మాట చెప్పేస్తాడు. ఏం చెప్తాడు? నేనైతే ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు, ఆయన పట్టుకొని మీరు సిలువ వేయటానికి ఆయన పట్టుకోమని బంధించమని ఆ వచ్చిన వారికి, ఆ దుండగులకి ఆయన ఒక సూచన చెప్పి వస్తాడు. వచ్చి ఆ విధంగానే ప్రేమ చూపించినట్లుగానే కపట ప్రేమ చూపిస్తూ యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకుంటే మరి వారు యేసు ప్రభు వారిని బంధించి తీసుకెళ్ళి సిలువకి అప్పగించినట్టుగా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఏంటంటే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకున్న వ్యక్తే యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు? ఇంకా వేరే గుర్తులేమని చెప్పొచ్చు కదా, పలానా ఎందుకు ఆ విధంగా ప్రత్యేకంగా నేను ముద్దు పెట్టుకున్న వ్యక్తే ప్రభు అని గుర్తుపెట్టుకోమని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నారంటే, బైబిల్ పండితులు చెబుతున్నటువంటి మాట ఏంటనంట, యేసు ప్రభు వారితో కలిసి సహవాసం చేస్తున్న శిష్యులు, ఆ 12 మంది శిష్యులు ప్రభుతో కూడా నిత్యము ఆయనతో కూడా ఉండి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాలు పొందిన వారంట. కొంతకాలం తర్వాత వారందరూ కూడా ఒకే రూపంలోకి మార్చబడ్డారంట. ఏ రూపంలోకి మార్చబడ్డారంటే అందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోకి మార్చబడి ఎవరిని చూచినా యేసు అనుకునే విధంగా ఉన్నారంట శిష్యులందరూ కూడా. అందుకని ఆ రోజు ప్రత్యేకంగా యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకున్న వ్యక్తే ఆయన అని చెప్పి వాళ్ళకు గుర్తు చెప్పి వచ్చి ప్రభు వారిని కపట ముద్దు పెట్టుకొని ప్రభువుని సిలువకు అప్పగించడం జరిగిందని మరి చరిత్ర చెప్తూ ఉంది మనకి. కాబట్టి ఆ విధంగా వారు ప్రభుతో మమేకమై సహవాసం చేయడం ద్వారా 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి జీవిస్తే వారిలో క్రీస్తు స్వరూపం ఏర్పడి వారు క్రీస్తు రూపంలోకి మార్చబడినాడని మనం వింటున్నాం కదా ప్రియ సహోదరి సహోదరుడా. మరి నీవు నేను కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ కలిసి సహవాసం చేస్తున్నాంగా. కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో, మరి ఎంతకాలం అవుతుందమ్మా మీరు బాప్టిజం పొంది అంటే, నేను ఇప్పుడా 30 ఏళ్ళు అవుతుంది నేను బాప్టిజం పొందని చెప్పుకుంటాం కదా మనం. 20 ఏళ్ళు అవుతుంది, 25 ఏళ్ళు అవుతుంది, 40 సంవత్సరాలు విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం కదా మనం. మరి నిజమే చెప్పుకుంటున్నాం, మంచిదే. కానీ ఇన్ని సంవత్సరాల ప్రభుత్వం నడిచిన జీవితం ద్వారా, ప్రభుత్వం కలిసి చేసిన సహవాసం ద్వారా, ప్రభు యొక్క బిడ్డగా పిలువబడటం ద్వారా నీలో క్రీస్తు రూపం ఏర్పడిందా లేదా? ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇంతవరకు ఆ స్వరూపంలోకి నువ్వు నేను మార్చబడకపోతే ఈ రాత్రి దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభుతో సహవాసం చేసి ఆయన స్వరూపంలోకి నీవు నేను మార్చబడాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. రెండవదిగా చూస్తే మరి ప్రభుతో ఈ ఉపవాస దినాల ద్వారా మనలో రావాల్సిన మార్పు ఏంటి అంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనలోకి రావాలి. ప్రభుతో మనం కలిసి జీవిస్తున్నప్పుడు ప్రభువు యొక్క మనస్సు మనకు రావాలంట. ఎలాంటి మనస్సు కావాలి? ప్రభు యొక్క మనస్సు ఏంటి అని మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను రిక్తునిగా చేసుకొనెను. చూసారా, దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ఆయన ఐశ్వర్యవంతుడు అయ్యుండి కూడా ఆయన సమస్తమైనప్పుడు కూడా తండ్రితో కూడా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనకుండా నీ కొరకు నా కొరకు ఆయన సమస్తాన్ని త్యాగం చేసి తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన నీ కొరకు నా కొరకు సిలువ బలియాగం చేసినట్టుగా ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుతో సహవాసం చేస్తున్న మనలోకి ఎవరు రావాలంటే ప్రభువు వారి యొక్క చూపినటువంటి ఆ దీన మనసు మనలోకి రావాలి. ఆ యొక్క తగ్గింపు జీవితం మనలో ఏర్పడాలని చెప్పి దేవుని వాక్యం మనకు. అదేవిధంగా హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తే 5వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. చూసారా, ఆయన కుమారుడయ్యుండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటే మనం కూడా దేవునికి లోబట్టం నేర్చుకోవాలి. విధేయత మనం కలిగి ఉండాలి. నిపుణునిగా చేసుకొని మన సొంతాన్ని వదిలిపెట్టుకొని ప్రభు చిత్తానికి లోబడే వారంగా దీనులుగా ప్రభుత్వంలో జీవించాలి. విధేయత కలిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అదేవిధంగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏం ధరించుకోవాలంట? మంచి పట్టు వస్త్రం ధరించుకోమని చెప్తున్నాడా? లేదండి. ఏం ధరించుకోవాలంటే ఆయన ప్రభువుకు పెద్దలకు లోబడంటో నేర్చుకోవాలి. ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట. దీనులుగా ఉండాలి. మన ప్రభువే దీనుడైపోయాడండి. ఆయన లోకానికి వచ్చి ఆయన
మరి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెవలను మరి వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండి తను హింసిస్తున్న వారికి తన శరీరాన్ని అప్పగించాడు. ఆయన మౌనిగా ఉండి సమస్తాన్ని అంగీకరించాడు కదా. ఆయన దీనుడిగా నీ కొరకు నా కొరకు మారాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనం దీనులుగా జీవించాలి. దీన మనసుని మనం వస్త్రంగా కప్పుకోవాలని ధరించుకోవాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. విధేయత నేర్చుకోవాలి. మరి దీన మనసుని వస్త్రంగా ధరించుకొని ప్రభుకు కలిగిన మంచి మనసు కలిగి మనం తగ్గించుకొని ప్రభుని హెచ్చిస్తూ జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరించబడుతూ ఉన్నాం. ఇంకా ముందుకెళ్తే మూడవదిగా మనం రావాల్సిన మార్పు ఏంటంటే ప్రభు యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి. ప్రభు యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి, వాటిని గమనిస్తూ ఉండాలి, వాటిని గైకొంటూ ఉండాలని మరి తెలియజేస్తుంది. ఏంటి ప్రభు యొక్క ఆజ్ఞలు ఏంటని మనం చూస్తే ప్రభు మనకి ఒక మంచి మాట ఏమని చెప్పారంటే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం చూస్తే మరి యేసు ప్రభు ఆరోహణమవుతున్న సమయంలో మరి గలిలయ మనుషులు అక్కడ నిలబడి ఆయన ఆకాశం వైపు అలాగే ఎత్తబడుతూ ఉంటే ప్రభు వైపు అలాగే చూస్తూ ఉంటే ప్రభు వారికి ఒక మాట చెప్పాడు, గలిలయ మనుషులారా మీరు చూస్తున్న రీతిగా నేను ఏ విధంగా అయితే పరమనికి ఎత్తబడుతున్నాను ఆరోహణం అదే రీతిగా తిరిగి ఒక రోజున మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళటాను నేను వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పింది వాడు రాక మానడు కాబట్టి ఆ ప్రభు వస్తాడు నిరీక్షణ కలిగి మన ప్రభు కొరకు మనం ఎదురు చూచేవారిగా ఉండాలి. రెండవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 7 వరకు చదవగలిగితే అక్కడ మీ హృదయములను కలవరపడనీయకుడని చెప్తే మీకు స్థలము సిద్ధపరచ నేను వెళుచున్నాను. నేను అక్కడ స్థలం సిద్ధపరిచి వచ్చినప్పుడు నేను నాతో కూడా ఉన్నట్లుగా మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పిన దేవుడు తప్పకుండా వస్తాడు. దానికి మార్గం ఒకటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన దేవుడు. యేసు ద్వారానే తప్ప పరలోకి వెళ్ళే మార్గం లేదు కాబట్టి ఆ మార్గాన్ని మనం తెలుసుకొని యేసయ్య మార్గం నడిచి వెళ్దాం. వస్తానని చెప్పిన దేవుడు నా ప్రభు వస్తాడు కాబట్టి మా ప్రభుకు సిద్ధపాటు కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. ఇక యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చూస్తే నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవము గలవాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే ఆయన శరీరమును తిని ఆ రక్తం త్రాగుతారో వారికి నిత్యజీవం ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రభు ఇచ్చే నిత్యజీవం కొరకు మనం సిద్ధపడాలి. ఆయన రక్తమాంసాల్లో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. ఇది విచారకరమైన సంగతి ఏంటంటే ఈ దినాన ప్రభువారి యొక్క బలను చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. బాప్తిసం పొందుతారు కానీ బలాలకు వచ్చేసరికి నేను సిద్ధపడలేదని చెప్పని ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిర్లక్ష్యం చేయకూడదు. సిద్ధపడలేదు అన్న పదం మన నోట రాకూడదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండి ఆయన శరీరం తినడానికి రక్తం త్రాగడానికి మనం సిద్ధపాటు కలిగి దాన్ని తిన్నప్పుడే నిత్య జీవానికి వారసుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాలు పొందే వారంగా మనం ఉండాలి. 4వగా చూస్తే ఆయన స్వరం వినగలిగే వారంగా మనం ఉండాలి. ఆయన నా గొర్రెలు నా స్వరం విను అని చెప్పి యోహాను సువార్త 10వ అధ్యాయం చెప్పినట్టుగా ఆయన స్వరం వినేవారిగా ఉండాలి. ప్రభువు నీకేం చెప్తున్నాడు, నీకు ఏ విధంగా గైడ్ చేస్తున్నాడు, ఆయన ఆలోచన ఏ విధంగా నీకు తెలియచేస్తున్నాడు దాన్ని గుర్తుపట్టే వారంగా ఆయన స్వరం వినే వారంగా ఉండాలి. ఆయన మంచి కాపరి కాబట్టి ఆయన గొర్రెలమైన మనము ఆయన స్వరం వినే వారంగా ఉండాలి. అంతేకాదు ఒకవేళ ప్రభు స్వరం వినటం మాత్రమే కాదు, ఒకవేళ ప్రభు అక్కడ ఆలస్యం అయితే ఒకవేళ ఈలోగా మన ప్రాణం పోతే ప్రభువారు ప్రభు వస్తే ప్రభు కడపూరత వినేవారంగా ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేస్తానో మనం ముందుగానే ప్రభు అక్కడ ముందు చనిపోతే ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆ ప్రధాన దూత శబ్దంతో బురదలతో వచ్చినప్పుడు ఆ స్వరాన్ని విని ప్రభుని ఎదుర్కొనే సిద్ధపాటు మనం కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. 5వదిగా చూస్తే ఆయన స్వభావం కలిగిన వారంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం మనలోకి రావాలి. ఏంటి యేసు ప్రభు వారి యొక్క స్వభావం ఏంటి, ఆయన ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆయన బాధింపబడి బదులు పలుకలేదు. అవునండి, యేసు ప్రభు ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా మరి నిరూపమానమైన వ్యక్తిగా చూడనొల్లని వాడుగా వ్యసనాక్రాంతుడిగా నీ కొరకు నా కొరకు మార్చబడ్డాడు. ఆయన ఎంతగా శిక్షించబడుతున్నప్పటికీ ఎంత బాధింపబడుతున్నప్పటికీ మనోరు తెరిచి ఒక మాట కూడా బదులు పలకలేదు. దున్నువారుకు నా వీపును అప్పగించానంటున్నాడు. ఆయన గడ్డపు వెంట్రుకలు పెరుగుతున్నా మారు మాట్లాడలేదు. నా ప్రభువు నీ కొరకు నా కొరకు చేసిన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రభు ఏ విధంగా బాధింపబడి బదులు పలకుండా మౌనిగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో మనకు అనేక శోధనలు, ఇరుకులు, బాధలు, వేదనలు, శోధనలు, నిందలు, అవమానాలు కలుగుతున్నప్పుడు మనంగా ప్రతీకారాన్ని తీర్చుకోవటం కాదు కానీ పగ తీర్చుట నా పని అని చెప్పిన దేవాదేవునికి మన వ్యాజ్యాన్ని అప్పగించి మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టాలని ఇక్కడ అది ఆయన స్వభావం మనం కలిగి ఉండాలని తెలియచేస్తుంది. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూస్తే తను శిక్షించిన వారిని క్షమించాడు. ఆయన ఏం చెప్పాడు అక్కడ,
మరి అక్కడ యేసు ప్రభు వారు ఆయన శిక్షిస్తూ మరి ఆయన కొడాలతో కొడుతూ అనేక రకాలుగా బాధిస్తున్న ప్రభు ఏమంటాడు చూసారా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని అటువంటి మనసు మనకుందా? మనం శిక్షిస్తున్న వారిని, మనం బాధ పెడుతున్నట్టు వారిని ఒక పక్క ప్రభు అంత శ్రమ అనుభవిస్తూ ఆ శ్రమను పొందుకుంటూ కూడా వాళ్ళని ఒక మాట అనకుండా, అయ్యా వారు ఏం చేస్తున్నారు తెలియక చేస్తున్నారు కాబట్టి వారిని క్షమించయ్యని తన శ్రమ పొందుతూ శ్రమ పెట్టే వారి యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించినటువంటి క్షమామూర్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పిల్లారా, లెంట ఆచరించడం మంచిదే, కానీ కొంచెం కాకపోతే కొంచెం అన్న ఆయన యొక్క గుణం నీలోకి నాలోకి రావాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరించబడుతున్నాం. మూడోదిగా చూస్తే దొంగకు రక్షణని ఇచ్చినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. సిలువలో యేసుప్రభు వారికి ఎడం ప్రక్క ఒక దొంగ, కుడి పక్క ఒక దొంగ, ఇద్దరు సిలువేయబడ్డప్పుడు ఒకడు హేళనగా మాట్లాడుతూ రెండోడు అంటున్నాడు, నువ్వెందుకు అలాగ హేళనగా మాట్లాడుతున్నావు, మనకైతే శిక్ష తగిందే కానీ ఆయనకి ఎందుకు అట్లాగా దేవుడిని గుర్తించి సిలువలో ప్రభుని తెలుసుకున్నటువంటి ఆ దొంగ, తండ్రి నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని సిలువలో పశ్చాత్తాప అడిగినప్పటికి కూడా సిలువలో రక్తమంతా కారిపోయి 3 మేకల మీద సిలువ వేలాడుతూ భయంకరమైన శ్రమ అనుభవిస్తూ కూడా ఆ ప్రభు ఆ టైంలో కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు ఆ పని విషయంలో శ్రద్ధ కలిగి అక్కడ కూడా సిలువలో దొంగకు క్షమాపణ ఇచ్చినటువంటి ప్రభు మన ప్రభు. నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పని దొంగను అభయం ఇచ్చి దొంగకు సిలువలో కూడా రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడు. ఇతరులను కూర్చున్నటువంటి చింత కలిగినటువంటి వాడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. లోకాసు వార్త 23:27 వచ్చిన చూస్తే 27-28 వచ్చిన చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును పిల్లల నిమిత్తమును ఏడువడి అని చెప్పిన అక్కడ ప్రభువారు తను వెంబడిస్తూ ప్రభువారి యొక్క శ్రమను చూస్తూ రోదన చేస్తున్న స్త్రీలను ఉద్దేశించి ఆ మాట పలుకుతాడు. అనేక మంది స్త్రీలు ఆయన వెంబడించారు. స్త్రీలు ఆయన వెంబడిస్తూ ప్రభు పడుతున్నటువంటి ఆ భారమైన సిలువ ఆయన మోస్తున్నప్పుడు, ఆయన పడుతూ లేస్తున్నప్పుడు, ఆయన శరీరముకైన గాయాలు, ఆ కొరడా దెబ్బలో స్రవిస్తున్న రక్తం, ఆ ముండ్ల కిరీటంలో కారుతున్న రక్తం, ఆ గాయాలన్నిటి చూసి ప్రభువుని చూసి వాళ్ళు దుఃఖపడుతూ ఏడుస్తుంటే ప్రభు తన బాధను ప్రక్కన పెట్టి తన యొక్క దిగులను తనకు పడుతున్న వేదన మర్చిపోయి ఇతరుల గురించి చిందిస్తూ అంటాడు, అమ్మా యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి. ఇది ఒక కొత్త టాపిక్ ప్రభు చిత్తం అయితే మనం ముందు తెలుసుకుందాం. ఎందుకు ఏడవద్దని చెప్పారో ఆ విషయాన్ని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. తర్వాత 4వదిగా చూస్తే ఆత్మను గుర్చినటువంటి దాహం కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి ఆత్మల గురించి అంటే భారం ఎక్కువ. ఈ లోకంలో మరి దేని గురించి ఆయన తప్పించలేదు, కానీ తను వచ్చిన పని నిర్వర్తించడం కోసం ఆత్మల రక్షణే తన యొక్క ఆహారంగా దాహంగా మరి ఆయన శ్రమపడ్డాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 1వ అధ్యాయం నుంచి 1 వచ్చిన 8వ వచ్చిన వరకు చూస్తే అక్కడ యాకోబు బావి యొద్ద సుకారాని ఊరిలో యాకోబు బావి యొద్ద ఎండవేళ ప్రభువారు అలసిన రీతిని కూర్చున్నాడని చెప్పి అక్కడ రాయబడింది. ఎందుకు వెళ్ళాడు? ఎండవేళ 12 గంటల సమయంలో ఎందుకు ఆయనకి దాహం తీర్చేవాళ్ళు ఎవరు లేరా? ఆయన దప్పికై వెళ్ళాడా? జీవజనంలో కూడా ఆయనకి దప్పికై అయిందా? ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆ టైం అప్పుడు ఎందుకు అలసిపోయిన రీతిలో అక్కడ ఎందుకు కూర్చున్నాడని చూస్తే అక్కడ ఒక నశించిపోతున్నటువంటి ఒక స్త్రీ కోసం అక్కడికి వెళ్ళి ఆ ఆత్మ రక్షణ కొరకు ప్రభువారు శ్రమపడ్డారు. అక్కడ ఆ సమరయ్య అంటే స్త్రీ గురించి, ఆమె ఎవ్వరూ లేని సమయంలో మధ్యాహ్న సమయంలో వచ్చి నీళ్లు దొరకడానికి వస్తుంది కాబట్టి ఆమె ఒక్క ఆత్మ రక్షణ కొరకు ఎండవేళ వెళ్ళి ప్రభు అక్కడ కూర్చొని ఆమెను పలకరించి ఆమెతో సంభాషణ చేసి ఆమెను ముందు దాహం ఏమని అడిగి తర్వాత ఆయనే జీవజల కొట్టని చెప్పి ఆమె తెలియచేసి ఆమెకు రక్షణ ఇచ్చినటువంటి ప్రభు, ఆత్మగుచ్చిన దాహం కలిగినటువంటి ప్రభుగా మనం అటువంటి ఆత్మల దాహం మనకు నీకు నాకు కూడా కలిగి ఉండాలి. ఎంతసేపు నా మటుకు నేను రక్షణ పొందాను, నా బిడ్డలు రక్షణ పొందాను, నా భర్త పొందాను అనుకోవటం కాదు, కానీ రక్షణ పొందిన నీవు ఇతరుల గురించి రక్షణ భారం నీ మీద నా మీద ఉంది. మరి నువ్వు రక్షణ పొందిన స్త్రీవైతే నీ భర్త కొరకు నువ్వు కన్నీరు కార్చాలి, నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. మరి ఆ విధంగా నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ గ్రామస్తుల కొరకు నువ్వు రక్షణ కోసం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి నీవు నేను ఇద్దరిని కూడా ప్రభు మనల్ని రాజులని యాజక సమూహంగా చేసుకున్నాడు. యాజకత్వం చేయవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది కాబట్టి మన నిత్యము నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన బాధ్యత మనకు ఉందని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మన కొరకు నిత్యము విజ్ఞాపనం చేస్తున్నటువంటి దేవుడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే ఆత్మ మన బలహీన తిరిగిన వాడై
తానే మన పక్షంగా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన పక్షంగా నిత్యము తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు. అలాంటి విజ్ఞాపన కర్త మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులమైనాం. కాబట్టి అలాంటి ఇతరుల గురించి విజ్ఞాపన చేసే ఆత్మ మనం కూడా కలిగి ఉండాలి. చివరిగా ఆఖరి వరకు నమ్మకంగా ఉండి పని సంపూర్తి చేశాడు. చివరికి తను ఏ పని అయితే ముగించాడో ఆ పని ముగించిన తర్వాత లోకాసువార్త 23:46 చెప్పినట్టుగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తుదముట్ట తన పనిని ముగించేసి సంపూర్తి చేసి ఆ పనిని తిరిగి మళ్ళీ తన చేతికి అప్పగించినట్టు, తండ్రి చేతికి అప్పగించినట్టుగా మనం చూసి ఎంత నమ్మకంగా ప్రభు తన పనిని ముగించాడో మనం చూస్తున్నామండి. సరే, తర్వాత ఇవన్నీ బాగానే ఉండి అని యేసుప్రభు స్వభావం రావటం ఇవన్నీ మంచిదే. కానీ ఆ సిలువలో ఏం జరిగిందండి అని మనం ప్రశ్నిస్తే, సిలువలో ఏం జరిగిందంటే పాపికి క్షమాపణ కలిగింది. మా లోకాసువార్త 23:34 ప్రకారం సిలువలో ఒక పాపికి క్షమాపణ వచ్చింది. దర్శించిపోతున్న ఒక దొంగ సిలువ సమయంలో రక్షణ పొందాడు. రెండవదిగా మరి దొంగకు విడుదల కలిగింది, బందిపోటు దొంగకు విడుదల కలిగింది, బరబ్బా అనేటువంటి వ్యక్తికి విడుదల కలిగింది. యోహాను సువార్త 18:39-40 చూస్తే అక్కడ పిలాతు యేసుప్రభు వారి ఆచార ప్రకారం పస్కా పండుగ సందర్భంగా ఒక వ్యక్తిని మరి విడుదల చేయటం ఆనవాయితీగా ఉంది. కాబట్టి యేసుప్రభు విడుదల చేస్తున్నంటే వారు అన్నారు కదా, వద్దొద్దొద్దొద్దు మాకు ఈయనొద్దు, కానీ బరబ్బాని విడుదల చేయమని, ఒక బందిపోటు దొంగను విడుదల చేయమని అడిగే బందిపోటు దొంగ విడుదల కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. కానీ ప్రభువును సిలువ వేయమని కేకలు వేశారు. ఆ విధంగా ఒక బందిపోటు దొంగకి ప్రభు మరణం ద్వారా విడుదల కలిగింది. మూడవదిగా చూస్తే సమాధానం కలిగింది సిలువలో. ఎవరికి సమాధానం కలిగిందంటే ఆయన సమాధానకర్త. యెషయా 9:16 ప్రకారం ఆయన సమాధానకర్తే. కానీ అయితే ఆ సమాధానం మాత్రం ఇక్కడికి వింతైన కార్యం జరిగింది. ఇక్కడ ఎవరికి సమాధానం కలిగిందంటే హేరోదు, పిలాతుకు అనే వారికి ఇక్కడ సమాధానం కలిగింది. ఇక్కడ లోకాసువార్త 23:12 మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అప్పటి వారికి ఇద్దరు బహుశత్రులుగా ఉన్నటువంటి వారు, లోకాసువార్త 23:12 చదువుతున్నానండి. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులైరి. చూసారా, ఆ రోజు వరకు ఈ పిలాతు హేరోదు ఇద్దరు కూడా ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారంట. వాళ్ళు ఇద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే మండిపోయే పరిస్థితి. కానీ యేసు ప్రభువుని సిలువేసే స్థితికి వచ్చేసరికి దొంగ ఏకమైనట్టుగా ఇద్దరు కూడా శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారిపోయారు. ఆ యేసు ప్రభు సిలువ ద్వారా వీళ్ళ యొక్క శత్రుత్వం పోయి మిత్రులుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఏం జరిగింది సిలువలో అంటే మరణపు ముళ్ళు విరువబడింది. అవును, నీ మరి పాపము వలన జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తుండగా పాపమైనటువంటి మనందరి మీద మరణం వెలుబడి చేస్తుంటే ఆ మరణానికి ఉన్న ముళ్ళుని ప్రభువారు సిలువలో విరిచివేశారు. మరణపులు విరిచివేయటం ద్వారా నీకు నాకు ఆ మరణ శిక్ష నుంచి విడుదల కలిగింది. ఎందుకంటే పాపానికి వదులుగా వ్యక్తిగతంగా ఎవరికి వారం ఎవరి పాపాన్ని బట్టి వారు మనం మరణించవలసిన వారం అయినాం. కానీ ప్రభువారు మనకు బదులుగా ఆ కార్యం నెరవేర్చి ఆ మరణపులను ప్రభు విరిచివేశారు. దాని కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54 మనం చదువుకుందాం. ఈ క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమనేది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ ముజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మరణపు ముళ్ళను ప్రభువారు సిలువలో విరిచివేసి ఆయన జయోత్సాహం చేసి నిన్ను నన్ను మనకి స్వేచ్ఛను, విడుదలను, జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. చివరిగా ఇంకా ఏం జరిగింది సిలువలో అంటే సాతానుకు అపజయం కలిగింది. అప్పటి వరకు సాతాను మరి తను తాను హెచ్చించుకుంటూ ప్రగల్భాలు పలికినటువంటి సాతాను క్రియలు లయమైపోయినాయి. అంతేకాదు యేసు ప్రభు అని సిలువేసే సమయంలో అందరూ ఒకటైపోయే ప్రభువుకు వ్యతిరేకంగా ఆయన సిలువకేయటానికి ఒప్పుకొని బహుగా సిలువేసి ప్రయత్నం చేసి అంతగా పెద్ద రాతిని పెట్టి సమాధి పైన మరి కావలి వారిని కూడా పెట్టారు. కానీ మరి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తితో ఆ యొక్క అన్నీ కూడా రాయిదంతా తొలగిపోయి చెరసాల మరి కాపలా ఉన్న వాళ్ళు ఏమైపోయారో తెలియదు. కానీ సమాధి తెరవబట్టం, పునరుద్ధరణగా ప్రభు బయటికి రావడం జరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 65-66 చదువుతాం. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. అయితే భద్రం చేస్తారు. కానీ 28:2 చూడండి. ఇదిగో ప్రభు దూత పరలోకం దిగి వచ్చి రాయి పొల్లించి దాని మీద కూర్చునేను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపువలే నుండెను. అతని వస్త్రం హిమ్మని తెల్లగా ఉండెను.
అతనికి భయపట్టు వలన కావలి వారి వానికి చచ్చిన వారి వలె నుండి దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసుని మీరు ఎదుగుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని నన్ను శిష్యులకు తెలియచేయుడి. చూసారా, మానవ ప్రయత్నాలన్నీ చేసి వాళ్ళు చేయగలిగిన రీతిగా రోమా ప్రభుత్వం కావలి వారిని పెట్టి పెద్ద రాతిని పెట్టింది, కానీ ప్రభు యొక్క శిలువ శక్తి ముందు పునరుద్ధాన శక్తి ఏది నిలవలేకపోయింది. ప్రాలోకంలో దోతొచ్చి ఆ రాయిని తొలగించినప్పుడు పునరుద్ధానుడిగా ప్రభు పైకి లేచి తండ్రి యొద్దకు ఎత్తబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఎత్తబడిన క్రీస్తు తిరిగి రాబోతున్నాడు. ఇవన్నీ ధ్యానం చేసుకోవటం మంచిదే. మనం అనుకుంటాం కదా, సిలువ ఎవరేశారు యేసు ప్రభుని అంటే ఆనాటి యూదులే సిలువేశారని చెప్పి మనం చెప్పుకుంటాం కదా. కానీ ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు ఎవరు యేసు ప్రభుని సిలువేస్తున్నారు? అప్పుడు యూదులు వేశారు, నిజమే, అయిపోయింది. ఇప్పుడు ఎవరు యేసు ప్రభుని సిలువేస్తున్నారనే వాక్యాన్ని ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యము నాకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. ఎవరైతే హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వరో, ఆయన వాక్యానికి విధేయులు కారో, ఎవరైతే వాక్యంతో హృదయాన్ని నింపుకోరో వారు ప్రభువుని చంపడానికి వారు వెతుకుతున్నారని చెప్పి వారి దినాన ప్రభువును సిలువ వేస్తున్నారని చెప్పని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా ఎవరు ప్రభువును సిలువ వేస్తున్నారని చూస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 6 వరకు చూస్తే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యము రాబోయే సంబంధమైన శక్తుల ప్రభ అనుభవించిన తర్వాత పోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టివారి మళ్ళీ నూతన పరచుట అసాధ్యము. ఎవరు సిలువ వేస్తారంటే ఒకసారి వెలిగింపబడి ఆత్మవరమును రుచూచి పరిశుద్ధాత్మ పాలివాసులు అయ్యండి తిరిగి తప్పిపోయినటువంటి వారు, మరి పరిశుద్ధాత్మ అన్ని అనుభవాలు రుచూచిన వారు అయ్యండి అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఆ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారంట. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం వించుండగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మళ్ళా సిలువ వేసే అనుభవంలో ఉంటే దయతో ప్రభు స్థలంలో పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడాన్ని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇదంతా ఎందుకు చేశాడు ప్రభు అంటే, నువ్వు ఉగ్రత పాలవకు రక్షించబడటానికి నీ కొరకు నా కొరకు చేశాడు. కాబట్టి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన చేస్తున్న నీవు అని ఎందుకొరకు చేశాడు జ్ఞాపకం చేసుకొని, నీ రక్షణ కొరకు ప్రభు చేసిన ప్రణాళికను అర్థం చేసుకొని పశ్చాత్తాపడి రక్షణ పొంది ఆయన రాజ్యానికి వరుసగా మారాలని ప్రభు ప్రేమను బట్టి హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన. మహిమా స్వరూపుడైన మా ప్రియ ప్రభా, నీ పాదముల కొందనాలు. ఈ రాత్రి నీ వాక్యం ఉన్నాను తండ్రి. ఉపవాస ద్వారా మాకు రావాల్సిన గొప్ప మార్పు దిద్దుబాటు కలుగు చేసి ఈ రాజ్యానికి వారసులు సిద్ధపరచమని, విన్న వారందరి హృదయాల వాక్యం ఫలింపచేయమని, చిత్ర టీవీని పరిచయం దీవించి ఆశీర్దించమని, ఈ దాసులను కూడా బలపరిచిన మహిమ కొరకు వాడుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ వెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నా ప్రభువును నీ ప్రియకుడు అంటే యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ